ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 2 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించువారం. వ్యాఖ్యానాంశం: ఆరాధించువారి ఆరాధన. వ్యాఖ్యానాంశం: ఆరాధించువారి ఆరాధన. వ్యాఖ్యానం: సున్నతి పాతది. ఆ శరీర సంబంధమైన గుర్తు క్రీస్తు వారికి ఇప్పుడుండక్కర్లేదు. క్రొత్త జన్మమే ప్రస్తుతం ఆచరణలో ఉన్న సున్నతి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుట అనేది ఇప్పుడు క్రీస్తుకు అనుకూలమైన సున్నతి అయి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. క్రొత్తగా జన్మించి శక్తి కలిగి దేవుని క్రొత్త ఆజ్ఞలను గైకొని క్రీస్తు పేరట వాటిని అనుసరించుటయే ఇప్పుడు పొందదగిన సున్నతి అయ్యున్నది అని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 19లో చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించి ఫలితంగా ఆత్మ కలిగించు ప్రేమను కలిగి జీవించినదే పొందదగిన సున్నతి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చెబుతున్నట్లుగా ఈ కృపా దినాల్లో సున్నతి శరీరంలో కాదు కానీ హృదయంలోనే జరగాలి. ఇట్లు సున్నతి పొందిన వారు రెండవదిగా ఆత్మ వలన ఆరాధించుచూ రావాలి. ఆరాధిస్తున్నారా లేదా? లేక సేవ మాత్రం సలుపుతున్నారా? మీ ఆరాధనను తండ్రి కోరుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అది ఆత్మ ద్వారాను సత్యవాక్యము చొప్పునను జరగాలి అని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం. దీని అంతటిలో శరీరానికి చోటు లేదని ఎరిగి ఆత్మ ద్వారా ఆరాధించండి. మీ సేవను కూడా ఆయన కోరుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం చూడండి. దీన్ని మరవకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారం సేవించుటకే రక్షింపబడితమని తెలుస్తోంది. మీకు క్రొత్త నిబంధన వంటి సున్నతి కలిగిందా, కలుగలేదా? దానితో కూడా ఆత్మ వలన ఆరాధించున్నారు లేదా సరిచూసుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.